ఇది మహర్జాతకురాలు. నాకు తెలిసి దీప ఎవరో గొప్పింటి బిడ్డ అయ్యుంటుంది బాబు. అమ్మ నాన్న చాలా గొప్పోళ్ళు అయి ఉంటారు. పేరు మోసిన కుటుంబంలో పుట్టుంటుంది. అందుకే చెప్తున్నానమ్మా, నా కూతుర్ని. మామయ్య, ఎవరో కూతుర్ని తన కూతురుగా పెంచారు. అది కాదురా. మనం బయటకు వెళ్దాం. రా మామయ్య, రా. జోస్నా, ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్తున్నట్టు? నీకోసం వచ్చాను తాత. అమ్మ ఇంటి దగ్గరే ఉంది కదా, టాబ్లెట్ ఇచ్చే టైం ఉంది, వెళ్ళాలి. నా కోసమే వచ్చానంది, ఎందుకు వచ్చిందో చెప్పదు. ఏంటో జోస్న ప్రవర్తన అర్థం కాకుండా ఉంది. హాయ్ ముద్దుల తాత. హాయ్ శౌర్య, రా. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. ఎలా చదువుతున్నావు? చదువుతున్నానులే. ఏంటి అంత సీరియస్గా ఉన్నావు? దాని చదువు అలాగే ఉంది పెద్దయ్య గారు. అక్క, దాన్ని లోపలికి తీసుకెళ్లి తినడానికి ఏమైనా పెట్టు. అలాగే పదవి. నాన్న, ఏంటమ్మా? అన్నయ్య ఏంటి నా కంటికి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు? నేను గమనించానమ్మా, మాటల్లో అడిగాను కూడా. గుడి నుంచి వచ్చిన తర్వాతే వాళ్ళు ఈ మార్పు కనిపిస్తుంది. కూతురు ఎవరో తెలిసిందన్నా ఆనందంలో ఉన్నారు మా నాన్న. ఆ ఆనందానికి కొలతలు లేవు, హత్తులు లేవు. కానీ కొద్ది రోజులు ఎవరికి చెప్పకుండా ఆపాలి. నాన్నని చూస్తుంటే ఎవరో ఒకరికి నిజం చెప్పేసేలా ఉన్నారు. ఎంత ఎమోషనల్ అవుతావేంటి మావయ్య? నా ప్లేస్లో నువ్వుంటే నా బాధ నీకు తెలిసేదిరా. నువ్వు నీ కూతురని మురిసిపోతున్న మనిషి కొన్నేళ్ల తర్వాత నీ కూతురు కాదని తెలిస్తే ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా? నీ కన్న కూతుర్లా నీ దగ్గర పెరగాల్సిన మనిషి ఎవరో నువ్వంటే నచ్చని వాళ్ళు చంపాలని చూశారని తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇన్నేళ్ల తర్వాత కన్న కూతుర్ని చూశానన్న ఆనందం నన్ను నేనే మర్చిపోయేలా చేస్తుంది. ఎవరైనా మనకి సాయం చేస్తే థ్యాంక్స్ చెప్తాం. కుబేర నా కూతురికి జీవితాన్ని ఇచ్చాడ్రా. థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వకుండా కుబేర వెళ్ళిపోయాడు, దేవుడిగా మిగిలిపోయాడు. చేతులెత్తి నమస్కారం పెట్టడం తప్ప నేనేం చేయగలను చెప్పు? నీ బాధ నాకు అర్థమవుతుంది మావయ్య, కానీ కాస్త ఓపిక పట్టాలి కదా. నా వల్ల కావట్లేదురా. జ్యోత్స్న అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పకపోయి ఉంటే నేను నిజం చెప్పేసి ఉండేవాడినేమో. నువ్వు నీ కూతురికి మాటిచ్చావు, గుర్తుందిగా? నిజం చెప్పావంటే నేను చచ్చిన తొట్టే. నీ ఒట్టుకి నేను కట్టుబడే ఉంటానమ్మా. వద్దురా, ఇలా మాటలతో గోడలు కట్టుకుని ఇంకా నా కూతుర్ని పరాయి దానిలా చూడలేను. ఒట్టేసింది నేనే కాబట్టి నా మాట నేనే వెనక్కి తీసుకుంటాను. దీప నా కూతురని చెప్పేస్తాను. చెప్పడం వల్ల నువ్వు పొందే ఆనందం కంటే కోల్పోయే ఆనందం ఎక్కువ మావయ్య. నిజం చెప్తే నేను ఎంతైతే బాధపడతాను అనుకుంటున్నావో అంతకు మించిన బాధ నా కూతురు అనుభవించిందిరా. నా దగ్గర పెరుగుంటే దీప జీవితం ఎలా ఉండేదో నీకు తెలుసు. కానీ కొన్ని చేతులు దీప తలరాత్రి మార్చేశాయి. తనని ఒక పేరింటికి వెళ్లేలా చేశాయి. తన తండ్రి ఒక హోటల్ నడుపుతూ రాత్రి పగలు కష్టపడుతూ బతకడం ఇష్టం లేని దీప చిన్న వయసులోనే చదువు మానేసి తండ్రికి సహాయంగా నిలబడింది. నేను చదువు మానేశాను, ఇప్పటి నుంచి మీకు సహాయంగా ఉంటాను. అలాంటి పేదరికంలో నా కూతురు బతకడానికి కారణం ఎవరు? పారిజాతం అమ్మమ్మ. కాదురా, నేనే నా కూతుర్ని దూరం చేసుకున్నాను. అందరినీ గుడ్డిగా నమ్మి లోపల ఏం జరుగుతుందో తెలియకుండా పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటూ బయట చేతులు కట్టుకుని నిలబడ్డాను. కళ్యాణి కూతురు పురిట్లోనే చనిపోయిందని పిన్ని చెప్పగానే క్షణం కూడా ఆలోచించకుండా నమ్మేశాన్రా. అప్పుడే నేను చనిపోయిన బిడ్డేది అని అడుగుంటే ఈ నిజాలు నాకు ఆ రోజే తెలిసేవి. అప్పుడు జరిగిన తప్పుకి ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఉంది మావయ్య. నేను జరిగిన తప్పుతో పాటు నా కూతురు జీవితానికి జరిగిన అన్యాయం గురించి కూడా బాధపడుతున్నాను రా. కుబేర దేవుడే. తను బ్రతికి ఉన్నంతకాలం నా కూతుర్ని చాలా గొప్పగా చూసుకున్నాడు. కానీ కుబేర చనిపోయిన తర్వాత నా కూతురు జీవితం రోడ్డు మీద పడింది. భర్త మోసం చేశాడు, అత్తగారు మోసం చేసింది. భర్త చేసిన అప్పులకి ఊళ్ళో మొహం చూపించుకోలేక 6 ఏళ్ల కూతుర్ని వదిలేసి చచ్చిపోయే ధైర్యం లేక నరక యాతన అనుభవించిందిరా నా కూతురు. అందుకే నేను ఈ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నా కూతురు కాలికి మట్టి కూడా అంటకుండా చూసుకోవాలనుంది. పేదవాడైన కుబేర బిడ్డని యువరాణిలా చూసుకుంటే నేను ఇంకా ఎంత గొప్పగా చూసుకోవాలి? దీప ఎవరో అందరికీ తెలియాలి, కానీ ఇప్పుడు కాదు. సుమిత్రకేం కాదురా. మావయ్య, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒకరికి యాక్సిడెంట్ జరిగింది. వెంటనే వెళ్ళి సాయం చేస్తాం. అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి పంపిస్తాం. అవసరం అయితే బ్లడ్ కూడా ఇస్తాం. అంతేగాని వాడెవడు మంచివాడా చెడ్డవాడా అని ఆలోచించాం కదా. అంటే ఏంటి అర్థం? ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలో అదే చేయాలి. ఇప్పుడు మనం చేయాల్సింది అతన్ని కాపాడటం. ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాక నువ్వేం చెప్తే అది వింటాను. జ్యోత్స్న దీపని అనాథ అంటుంటే దీప అనాథ కాదు, నా కూతురు అని అరిచి చెప్పాలనిపిస్తుందిరా. జ్యోత్స్న అన్ని తెలిసి అంటుంది మావయ్య. తనేమి అమాయకురాలు కాదు, ఆవేశపరాలు కాదు, చాలా తెలివైంది. తన వెనక ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉంటుంది.
మనమే కాస్త అలర్ట్గా ఉండాలి